కానీ నేను మీకు మరలా చూచెదను, అప్పుడు మీ హృదయంలో సంతోషించడం అనేటువంటి వాక్యాన్ని మనము ఆలోచించాము. ఎంతమంది ఇప్పుడు అనగా ఈ సందర్భంలో సంతోషంతో ఉన్నారు? మన గురువులంటూ ఉంటున్నారు, అందరూ సంతోషంగానే ఉన్నారు అంటున్నారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? లేదంటే ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడ్కోలు అనేది సాధారణంగా మనకు దుఃఖాన్ని ఇస్తుంది, బాధని ఇస్తుంది. ఎందుకంటే మనతో కలిసి మనకు ఆధ్యాత్మిక తండ్రిగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తూ క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి దివ్య సంస్కారాలను మనకు అందిస్తూ ఆ ప్రభుని యొక్క విశ్వాసంలో మనలను గత 5 సంవత్సరాలు మరింతగా బలపరిచి ఇప్పుడు మన నుండి వీడి వెళ్తూ ఉన్నారు అంటే మనకు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ దేవుని యొక్క సువార్త పరిచయం నిమిత్తమై మేము అందుగురించి మనము ఇర్మియా గ్రంథంలో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం.